హలో అండి అందరికీ. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ సైకాలజీ అండి. సైకాలజీలో వైయక్తిక భేదాలు ఫస్ట్ యూనిట్లో మనకి ఏంటంటే ప్రజ్ఞాలబ్ధి, నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి సూత్రము, ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను కూడా మనం ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే మనం ఒక సమస్యను ఎలా పరిష్కరించుకుంటామో దానినే ప్రజ్ఞ అంటారనమాట. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కదా, మనం వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం. ఎలా ఒక మార్గాన్ని అయితే ఎంచుకుంటాం కదా, అలా మనం ఒక సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటామో దాన్నే మనం ప్రజ్ఞ అంటామన్నమాట. అయితే ఆల్ఫ్రెడ్ బినే తర్వాత మనకి అమలులోకి వచ్చింది. ఈ ప్రజ్ఞాలబ్ధిని రూపొందించింది ఎవరంటే లూయిస్ విలియం స్టెర్న్ అనే శాస్త్రజ్ఞుడు అనమాట. లూయిస్ విలియం స్టెర్న్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని మనకి రూపొందించాడు. అయితే ఇతను జర్మనీ దేశస్థుడు. జర్మనీ దేశస్థుడు. ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమని ఇతను చెప్పారంట, ఒక వ్యక్తి మానసిక వయస్సుకు అతని వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100తో గుణించగా వచ్చే ఫలితాన్ని ప్రజ్ఞాలబ్ధి అన్నారనమాట. ఒక వ్యక్తి మానసిక వయస్సుకు అతని వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100తో గుణించగా వచ్చే ఫలితాన్ని ప్రజ్ఞాలబ్ధి అన్నారు. అయితే ఇక్కడ మనకి 2 రకాల వయస్సులు అయితే ఉన్నాయి. శారీరక వయస్సు అంటే వాస్తవిక వయస్సు, మానసిక వయస్సు అంటే ఏంటి? శారీరక వయస్సు అంటే ఏంటి? వ్యక్తి పుట్టినప్పటి నుండి మనకి శారీరక వయస్సుని అయితే కౌంట్ చేస్తారు. ప్రజెంట్ మనకి ఎంత వయస్సు ఉందో అదే మనకి శారీరక వయస్సు అవుతుంది అనమాట. ఇది శరీరానికి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని శారీరక వయస్సు అన్నారనమాట. దీన్ని ఎలా సంవత్సరాల్లో లేదా నెలల్లో మనకి లెక్కిస్తారు. నెక్స్ట్ మానసిక వయస్సు అంటే ఏంటి? శారీరక వయస్సుతో ఇది నిమిత్తం ఉండదనమాట. చూడండి ఇక్కడ ఇచ్చాడు ఫార్ములా. ఒక వ్యక్తి శారీరక వయస్సుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞా నికషలో అతని నిష్పాదన బట్టి నిర్ణయించే వయస్సు అంటే అతని మనసు ఎంతవరకు పరిపక్వత చెందింది. ప్రజ్ఞా నికషలో అతని పర్ఫార్మెన్స్ని బట్టి నిర్ణయించే వయస్సే మనకి ఇక్కడ మానసిక వయస్సు. అయితే ఈ మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదటిగా కల్పించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదటి కల్పించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని మనకి ప్రతిపాదించింది ఎవరంటే టెర్మన్. అదే ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా అయితే విలియం స్టెర్న్ అనే వ్యక్తి మనకి ప్రతిపాదించారు. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏమన్నా = మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100, MA/CI ఇంటూ 100 అనమాట. MA అంటే మెంటల్ ఏజ్, CI అంటే క్రోనలాజికల్ ఏజ్ అనమాట, ఇంటూ 100. ఇక్కడ మనం పైన మానసిక వయస్సు, కిందన వాస్తవిక వయస్సు వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కిందన మనకి శారీరక వయస్సు వస్తుంది, పైన మనకి మానసిక వయస్సు అనేది వస్తుంది అనమాట, M పైన. నెక్స్ట్ ఉదాహరణకు పిల్లవాని ప్రజ్ఞాలబ్ధిని క్రింది విధంగా పరిగణించవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు అనమాట. మెంటల్ ఏజ్ ఎంత? 122, మానసిక వయస్సు 122, శారీరక వయస్సు 108. ఇదేంటి నెలలలో ఇచ్చాడనమాట. నెలలో ఇచ్చాడు కాబట్టి ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటి 100 వేస్తే మనకి 133 వచ్చింది. ఈ 133 మనకి ఏమడుగుతారంటే 133 అంటే అతని ప్రజ్ఞాలబ్ధిని బట్టి అతను ప్రజ్ఞా విభాజన పట్టికలో ఏ వర్గానికి చెందుతాడు అని అయితే మనకి ఇక్కడ అడుగుతారనమాట. ఇక్కడ మనకి నెలల్లో ఇచ్చాడు. నెలల్లో ఏ విధంగా ఇచ్చాడు అనేదాన్ని ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. నెలల్లో ఇస్తే ఏ విధంగా చేయాలి. డైరెక్ట్గా ఇక్కడైతే నెలలు ఇచ్చేసాడు, కానీ ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా నెలలు ఇవ్వకుండా ఇంకో విధంగా ఇస్తాడనమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 సంవత్సరాలు గల విద్యార్థి 8 సంవత్సరాలు గల విద్యార్థులు చేసే అంశాలన్నీ కూడా చేస్తున్నాడు, లేదా కృత్యాలన్నింటినీ చేస్తున్నాడు. దానితో పాటు 9 సంవత్సరాలు వయస్సు గల విద్యార్థుల యొక్క ఒక 2 కృత్యాలు చేస్తున్నాడు అనుకోండి. అలాగే 10 సంవత్సరాలు గల విద్యార్థులతో సమానంగా ఒక 3 కృత్యాలు చేస్తున్నాడు అనుకోండి. నెక్స్ట్ ఇలా మనకి మొత్తం 3 అయ్యాయి. ఇంకా రాస్తే రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇంకా ఆపేయచ్చు. 8 సంవత్సరాలు గల ఒక విద్యార్థి 8 సంవత్సరాలు గల విద్యార్థులు చేసే అంశాలన్నింటినీ చేస్తూ దానితో పాటు 9 సంవత్సరాల విద్యార్థుల యొక్క 2 అంశాలను చేస్తున్నాడు. అలాగే 10 సంవత్సరాలు గల విద్యార్థుల యొక్క 3 అంశాలను మనకి ఇక్కడ చేస్తున్నాడు. ఇది మనం ఎలా లెక్క కడతాము? ఇయర్స్లో మనకి లెక్క కట్టాలంటే ఎలాగ? ఇక్కడ 9 సంవత్సరాలు 2 ఇచ్చాడు, 10 సంవత్సరాలు 3 అంశాలు చేస్తున్నాడు అనేసి అన్నారు కదా. ఎలా అంటే ఇది మొత్తాన్ని మనము నెలల్లోకి మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి మానసిక వయస్సు ఎంత వస్తుంది మనకి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు కదా, శారీరక వయస్సు. అయితే ఫస్ట్ మనకి
మానసిక వయస్సు ఎంత వస్తుందో చూద్దాం. మానసిక వయస్సు ఎంత వస్తుందంటే దీన్ని నెలల్లోకి మార్చాలి. 8 సంవత్సరాలు అన్నాం కాబట్టి మనకి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 × 8 లేదంటే 8 × 12 ఎంత 12 8 96 96. ఇంకా మానసిక వయస్సుని మనం ఇంకేట్ లెక్క పెడతాము. ఇక్కడ 9 సంవత్సరాలు గల విద్యార్థి యొక్క ఎన్ని అంశాలు చేస్తున్నాడు, 2 అంశాలు అనేవి చేస్తున్నాడు. 2 అంశాలు చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే 2 × 2 వేసుకోవాలి. ఎందుకు 2 వేసుకోవాలంటే ఇతని 8 సంవత్సరాల కన్నా పై తరగతి ఎక్కువ సంవత్సరాలు విద్యార్థులతో పాటు ఇతను కృత్యాలు చేస్తున్నాడు. ఎక్కువ తరగతుల విద్యార్థులతో పాటు చేస్తున్నాడు, తక్కువ తరగతులు కాదు. 8 కంటే 9 పెద్దది కదా, ఎక్కువ తరగతుల విద్యార్థులతో చేస్తున్నాడు కాబట్టి × 2 వేసుకోవాలి. ప్లస్ ఇంకా 10 సంవత్సరాల విద్యార్థులతో 3 అంశాలను చేస్తున్నాడు. అంటే ఇక్కడ 3 × మళ్ళీ ఎంత వేయాలి, 10 కూడా ఎక్కువే కాబట్టి ఎక్కువ తరగతుల విద్యార్థులు కాబట్టి 2 అనేది కామన్ అనమాట. అదే ఇక్కడ నేను 11 సంవత్సరాలు విద్యార్థులలో 4 కృత్యాలను చేస్తున్నాడు అనేసి అన్నాను అనుకో, అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ యాడ్ చేసి 4 × 2 అనేది మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. ప్లస్ యాడ్ చేసి 4 × 2 వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంతవరకే మనం చూద్దాం. 96 ప్లస్ 2 2 = 4 3 2 = 6 ఎంత వస్తుంది మనకి 106 అనమాట. 106. అయితే ఇదేంటిది, ఇదంతా కూడా మానసిక వయస్సు. ఇదంతా కూడా మనము మానసిక వయస్సుని లెక్క కట్టాం. మానసిక వయస్సు ఎంత 106 బై శారీరక వయస్సు ఎంత, అతనికి ఎన్ని సంవత్సరాలు 8 ఇయర్స్ కాబట్టి 8 ఇయర్స్ ఇక్కడ వేసేస్తామండి. ఇది నెలల్లో రాసాం కాబట్టి ఇక్కడ ఈ వయస్సు కూడా నెలల్లో రాసుకోవాలి. 12 8 మనకి ఎంత 96 అనమాట. ఇది కూడా నెలల్లో రాసుకుంటే ఇంటూ మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. దీన్ని మనకి సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ప్రజ్ఞా లబ్ధి అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం నెలల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మనకి నెలల్లో ఇచ్చాడు అనమాట. ఇయర్స్లో అయితే ఈజీగా చేసేస్తాం కానీ నెలల్లో ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ప్రజ్ఞా విభాజనం గురించి చూద్దాం. ప్రజ్ఞా విభాజనాన్ని మనకి ఎవరంటే టెర్మన్ మెర్రిల్ 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితిలోని దాదాపు 3000 మందిపై పరిశోధనలు జరిపి వారి ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సామాన్య సంభావ్యత రేఖను పోలి ఉంది. సామాన్య సంభావ్యత రేఖనైతే మనకి ఇక్కడ పోలి ఉందన్నమాట. ఎవరు మనకి ప్రజ్ఞా విభాజనం టెర్మన్ మరియు మెర్రిల్ 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితిలోని దాదాపు ఎంతమందిపై పరిశోధనలు చేశారని అడుగుతారు. దాదాపు 3000 మందిపై పరిశోధనలు చేశారనమాట. 3000 మందిపై పరిశోధనలు జరిపితే వారి ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సామాన్య సంభావ్యత రేఖను పోలి ఉంది. రేఖాపటాన్ని గమనిస్తే అధిక సంఖ్యాకులు 90 నుంచి 110 ఐక్యూతో కొద్దిమంది రేఖకు ఎడం వైపున మరికొద్దిమంది రేఖకు కుడివైపున ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఎక్కువ మంది అంటే ఎక్కడ ఉన్నారంట 90 to 110లో ఎక్కువ మంది ఉన్నారనమాట. కొద్దిమంది రేఖకు ఎడం వైపున కొద్దిమంది రేఖకు కుడివైపున ఉన్నట్లుగా తెలుస్తుంది. లభించిన ప్రజ్ఞా లబ్ధి దత్తాంశాల సహాయంతో వ్యక్తులను క్రింది విధంగా వర్గీకరించారు. ఇది మనకి బిఎడ్కి సంబంధించి అయితే న్యూ టెక్స్ట్ బుక్లో మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. ఇది ఓల్డ్లో ఉన్నవి నేనైతే రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ట్రా ఇది మొత్తం కలిపి నోట్బుక్లో సపరేట్గా రాశాను. ఇది మనం చూద్దాం. ఫస్ట్ ప్రజ్ఞా విభాజనం ఎవరు చేశారు, ప్రజ్ఞా విభాజనాన్ని మనకి ఇక్కడ టెర్మన్ మెర్రిల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, టెర్మన్ మరియు మెర్రిల్. ఇది న్యూ బుక్లో ఇచ్చింది. ఫస్ట్ న్యూ బుక్లో ఇచ్చింది అయితే మనకి బీఈడి బుక్లో ఇచ్చింది, మనకి బీఎడ్ బుక్లో ఇచ్చింది అయితే చూద్దాము. ప్రజ్ఞా లబ్ధి. నెక్స్ట్ ఇది వ్యక్తుల రకము. ప్రజ్ఞా లబ్ధి మనకి ఇక్కడ 20 కంటే తక్కువ ఉన్నవారిని ఏమంటారు, 3లు అని ఇచ్చారనమాట. 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం ఇక్కడ 3లు ఇచ్చుకోవాలి. 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళని 3లు అని. 20 to 50 బుద్ధిహీనులు, 50 to 70 అల్పబుద్ధులు, 70 to 90 తెలివి తక్కువ వారు, 90 to 110 సగటు ప్రజ్ఞావంతులు, 110 to 130 ఉన్నత ప్రజ్ఞావంతులు, 130 to 150 అనమాట. అంటే 140 to 150 అని ఇచ్చారు. అత్యున్నత ప్రజ్ఞావంతులు, 150 to 160 అంటే 160 కంటే ఎక్కువ. అంటే మనం ఇక్కడ 150 కన్నా ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. ఎవరంటే మనకి ప్రతిభావంతులు లేదా వరదత్తులు అనమాట. ప్రతిభావంతులు లేదా వరదత్తులు. ఇక్కడ మనకి ఓల్డ్ బుక్లో అయితే ఈ విధంగా ఉందన్నమాట. 0 to 29 లేదా 0 to 25. ఇది 30 to 49. దీని తర్వాత 30 to 49, 25 ఇచ్చారు కాబట్టి
6 to 49 అని ఇచ్చారనమాట. అయితే ఇక్కడ 3లు బుద్ధిహీనులు. నెక్స్ట్ 50 to 69 అయితే అల్పబుద్ధులు అని, 70 to 89 తెలివి తక్కువవారు, 90 to 109 సగటు ప్రజ్ఞావంతులు, 110 to 119 ఉన్నత ప్రజ్ఞావంతులు, నెక్స్ట్ 120 to 139 అత్యున్నత ప్రజ్ఞావంతులు, 140 పైన ప్రతిభావంతులు అని అయితే ఉంది. ఇక్కడ మనము ఎలా అంటే వీటికి కొన్ని ఇంకో నేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. 3లు లేదా సంరక్షకులు లేదా కస్టోడియన్స్, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం 3లు బుద్ధిహీనులు ఈ విధంగానే గుర్తుపెట్టుకొని వెళ్ళామనుకో, ఇవి కాకుండా ఈ పేర్లు ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. మళ్ళీ ఇవి కూడా నేర్చుకోవాలి. 3లు సంరక్షకులు కస్టోడియన్లు. అయితే ఇక్కడ ఈ 3ల్ని సురక్షిత స్థాయి బుద్ధిమాన్యత కలవారు అని అంటారనమాట. 3ల్ని ఏమంటారంటే సురక్షిత స్థాయి బుద్ధిమాన్యత కలవారు. నెక్స్ట్ బుద్ధిహీనులు వచ్చేసరికి బుద్ధిహీనులు లేదా మితమైన మితమైన బుద్ధిహీనులైనా ఒకటేనే. ఇది శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యత. నెక్స్ట్ అల్పబుద్ధులు లేదా స్వల్పబుద్ధులు. ఇది ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాన్యత అనమాట. నెక్స్ట్ తెలివి తక్కువ వారన్నా మనకి నిదాన లేదా మంద అభ్యాసకులు అన్న ఒకటే. నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు లేదా వరదత్తులు అనమాట. ఉన్నత లేదా అధిక అని వస్తుంది, అత్యున్నత లేదా అత్యధిక అని వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రతిభావంతులు, వరదత్తులు. వీటిని మన కోడ్ అంటే మనకి ఈజీగా ఇది తెలిసింది అందరికీ. ఓన్లీ నేను ముందు లెటర్స్ మాత్రమే. 3లు అంటే M, బుద్ధిహీనులు అంటే B, అల్పబుద్ధులు A, తెలివి తక్కువ T, సగటు ప్రజ్ఞావంతులు S, ఉన్నత అత్యున్నత ప్రజ్ఞావంతులు అనమాట. ఇది మనకి MBA TS UAP అని వస్తుంది అనమాట. MBA TS UAP అంటే ఇక్కడ MBA ఖచ్చితంగా గుర్తుంటుంది. MBA TS మనకి ఆల్ఫాబెట్స్లో ST వస్తాయి కదా, ఆల్ఫాబెట్స్లో మనకి ST వస్తాయి, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. TS రివర్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి. MBA TS UAP మనం UAP అని గుర్తుపెట్టుకోకర్లేదు. ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు అని ఒక 3 times మైండ్లో రివిజన్ చేసుకుంటే మనకి గుర్తుండిపోద్ది అనమాట. ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు. లేదంటే ఈజీగా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూని మనం యూని ఇది ఫిల్ చేస్తే ఏ అవుద్ది, దీన్ని ఇంకా ఫిల్ చేస్తే P అంటే యూ ఇలా ఉందనుకో, UAP ఉన్నత తర్వాత అత్యున్నత తర్వాత ప్రతిభావంతులు. ఈ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. యూని మనం ఫిల్ చేస్తే కొంచెం యూ కన్నా ఎక్కువగా చదివితే మనం అత్యున్నత అవుతారు, అంటే దీన్ని ఫిల్ చేయాలి. ఇంకా ఎక్కువ చదివితే మనం ప్రతిభావంతులం అవుతాం అనమాట. కాబట్టి దాన్ని ఇంకెలా పెంచడం, UAP అని గుర్తుపెట్టుకోవాలి. MBA TS UAP. ఇది అందరికీ నచ్చుతుంది అని కాదు, నాకు గుర్తుండే విధంగా అయితే నేను ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ యాక్చువల్గా నేను UAP అని కాకుండా MBA TS ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు అని అయితే గుర్తుపెట్టుకున్నాను. అదైతే ఈజీగా ఉంది. అలా కాకుండా ఇది ఒక మామూలుగా మీకు చెప్పాను, నచ్చిన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇవి చూడండి, వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేసి అంటే, ఫస్ట్ ఏదైనా సరే మనకి 20 కంటే తక్కువ అంటే 0 to 20 కదా, 20 అనే 3లు 20 అనమాట. నెక్స్ట్ 20 తర్వాత మనకి బుద్ధిహీనులు MB కదా, బుద్ధిహీనులు 20 to 50, తర్వాత 50 to 70. ఇక్కడ ఒక్క దగ్గర మనకి 30 అనమాట. ఇక్కడ ఒక్క దగ్గర మనకి 30 గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ నుండి అన్నీ 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 20 వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది కూడా ప్లస్ 20. ఇక్కడ కూడా మనకి 150 పైన 150 to 160 పైన మనకి ప్రతిభావంతులు అనమాట. అన్నిటికీ కూడా మనం ప్లస్ 20 వేసుకోవడం. ఇక్కడైతే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి 0 to 29, 0 to 25 కదా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 0 to 29, 30 to 49. ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా ప్లస్ 20 వస్తాయి అన్నమాట. ప్లస్ 20 ఒక దగ్గర మాత్రం ఒక 10 వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ 20 ఇక్కడ మనకి కూడా ప్లస్ 20, ఇక్కడ మాత్రం ప్లస్ 10 110 అదే 110 to 119 అని ఉంది కదా. ఈ రెండింటికి గ్యాప్ మనకి ఎంత వచ్చింది, అన్నిటికీ కూడా 19 వేసి వచ్చింది. 19
19. ఇక్కడ మాత్రం 10 మనకి ఇక్కడ వచ్చిందనమాట. అంటే 9, ఓన్లీ 9 మాత్రమే వచ్చింది. కాబట్టి ఇక్కడ +10, 122, 139, 140 పైన మనకి ప్రతిభావంతులు. ఇక్కడ ఒక్కదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నత ప్రజ్ఞావంతుల దగ్గర మాత్రం మనం అలా +20 వేసుకొని వెళ్ళిపోకూడదు. ఇక్కడ 90 తర్వాత మనకి +20 వేస్తే మనకి 110 వచ్చింది. 110 మనకి యాక్చువల్గా 20 మనకి +19 ప్లస్ అయితే ఎంత వస్తుంది? 129 రావాలి. కానీ 129 రాకుండా 110 119 వచ్చింది. ఇక్కడ ఉన్నత ప్రజ్ఞావంతుల దగ్గర 9 మాత్రమే యాడ్ అయిందనమాట. ఈ మధ్యలో 19 కాకుండా 9 మనకే యాడ్ అయింది. ఇది మనం చూసుకోవాలి. ఇవన్నిటి దగ్గర కూడా 19. వీటి మధ్యలో మనకి అన్నిటి 20లే. ఇక్కడ 20, ఇక్కడ కూడా 20. నెక్స్ట్ ఈ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే సంరక్షిత స్థాయి బుద్ధిమాన్యత, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యత, ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాన్యత. అంటే 3 ఎవరికి మనకి సంరక్షిత స్థాయి బుద్ధిమాన్యత కలవారు ఎవరు అంటే వ్యక్తుల రకం ఏంటి అనేసి మనకి ఇస్తాడనమాట. సంరక్షిత స్థాయి బుద్ధిమాన్యత కల వ్యక్తుల రకం ఏది అనేసి అంటే మనకి 3 అనమాట. శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యత గల వ్యక్తుల రకం బుద్ధిహీనులు, ప్రాథమిక విద్యను పొందగల వ్యక్తుల రకం అల్పబుద్ధులు. వీటిని ఈ 3 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు మనం ఎలా చూస్తాం? మనము సంరక్షిస్తామన్నమాట. బాగా వాళ్ళని రక్షిస్తూ ఇంట్లో నీట్గా సంరక్షిస్తూ చూసుకుంటాం. తర్వాత వాళ్ళు ఒక 3 years 4 years వచ్చేటప్పటికి మనం శిక్షణ అయితే ఇస్తాం ఇంటి దగ్గర. అది చేయను, అన్నం తినిపిస్తాం చిన్నప్పటి నుంచి. అక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి తినడం మెల్లిమెల్లిగా శిక్షణ ఇస్తాం. ఇలా తినాలి, ఇలా నడాలి, ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళకి నడక నేర్పించడము అవి ఇవి చేస్తూ ఉంటాం. శిక్షణ ఇస్తాం. శిక్షణ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనకి ప్రాథమిక విద్యకైతే పిల్లలకి పంపిస్తాం, చదువుకోవడానికి అయితే పంపిస్తాం. కానీ ఫస్ట్ పిల్లల్ని సంరక్షిస్తూ ఇంటి దగ్గర కొన్ని కృత్యాలు మనం శిక్షణ ఇస్తూ తర్వాత విద్యకు పంపిస్తాం అనమాట. అందుకే శిక్షణ ప్రాథమిక విద్య అని గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విద్యను ఎవరి దగ్గరికి పంపిస్తాము? ప్రాథమిక విద్యను వాళ్ళు నేర్చుకుంటారు కదా, అభ్యాసకులు అవుతారనమాట. ప్రాథమిక విద్యను నేర్చుకొని అభ్యాసకులు అంటే చదువుకున్న వాళ్ళు అవుతారనమాట, చదువుకుంటారనమాట. అభ్యాసకులు అవుతారు అని గుర్తుపెట్టుకుంటే మనకి సురక్షిత స్థాయి బుద్ధిమాన్యత, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యత, ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాన్యత, నెక్స్ట్ మంద అభ్యాసకులు అని అయితే వస్తుంది అనమాట. ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చితే, నేను చెప్పే కోడ్ మీకు నచ్చితే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3కి మనం సంరక్షిత స్థాయి వాళ్ళకి ఏం రాదనమాట, అన్నీ మనమే చేస్తాము. తర్వాత శిక్షణను ఇస్తామన్నమాట. శిక్షణ ఇస్తే వాళ్ళు నేర్చుకోగలరు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? శిక్షణ ఇస్తే నేర్చుకోగలరు, తర్వాత నేర్చుకుంటారు అలాగా. తర్వాత అల్పబుద్ధులకి మనం ప్రాథమిక విద్యను అందించగలం అనమాట. వాళ్ళని అల్పబుద్ధులు అంటారు. తర్వాత మనకి మంద అభ్యాసకులు అంటే తెలివి తక్కువ వారు. నెక్స్ట్ మన సమాజంలో మనకి ఎవరు ఎక్కువగా ఉన్నారు అనేసి అంటే ఎక్కువగా మనకి 48% ఎవరంటే సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఉన్నారనమాట. సగటు ప్రజ్ఞావంతులు 48% మనకి సగటు ప్రజ్ఞావంతులు ఉన్నారు. ఇక్కడ ఇది కూడా మన ఈజీగా మనకి ఎలా అంటే ఇక్కడ 100, వీటిలో 100 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 100 ఖచ్చితంగా మనకి పర్సంటేజ్ లాగా 100 ఎక్కడ వస్తుంది? సగటు ప్రజ్ఞావంతుల దగ్గరే 100 వస్తుంది కదా, 90 to 110. సగటు ప్రజ్ఞావంతుల దగ్గర 100 వస్తుంది కాబట్టి సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారనమాట. ఎంతంటే 48% మనకి సగటు ప్రజ్ఞావంతులు ఉన్నారు సమాజంలో. నెక్స్ట్ ఇది ఒక్కొక్కరు ఎంతెంత ఉన్నారు ఇది కూడా మనం చదువుకోవాలి. ఫస్ట్ మనకి 3 ఎంతంటే 1.5% ఉన్నారనమాట. నెక్స్ట్ బుద్ధిహీనులు 2.3%, అల్పబుద్ధులు 5.0, తెలివి తక్కువ వాళ్ళు 19.0, సగటు ప్రజ్ఞావంతులు 48.0, ఉన్నత ప్రజ్ఞావంతులు 21.0, అత్యున్నత 0.1, ప్రతిభావంతులు లేదా వరదత్తులు మనకి 0.23% అయితే ఉన్నారు. ఇది ప్రజ్ఞా విభాజన పట్టిక. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఇక్కడ చూడద్దులు అంటే 70 కంటే తక్కువగా ఉన్న 70 ఆ ప్రజ్ఞా లబ్ధి 70 కంటే తక్కువగా ఉన్న వారిని తెలివి తక్కువ వారని, మందబుద్ధులని, మానసిక క్షీణత ఉన్నవారని వ్యవహరిస్తారు. తెలివి తక్కువ వారని, మందబుద్ధులని, మానసిక క్షీణత ఉన్నవారని వ్యవహరిస్తారంట. 70 కన్నా తక్కువ ఉన్నవారని. అయితే ఇప్పుడు మనం ఈ విభజనంలో 3 వర్గాలకు చెందిన వారిని గురించి తెలుసుకుందాం. ఆ 3 వర్గాలు 3 బుద్ధిహీనులు, అల్పబుద్ధులు అనమాట. అయితే ఇప్పుడు మనం చదివిన దాని మీద బిట్స్ని అయితే చేద్దాము. ఈ బుక్లో ఇచ్చినవి ఇదిగోండి, ఇవేం బిట్స్. ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్స్ అయితే చూద్దాము. మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిగా మనకి ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మనకి బినే. చదివాం కదా బినే. మానసిక నిష్పత్తిని చెప్పిన వారు ఎవరంటే టెర్మన్.
ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు చెప్పాము. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించింది విలియం స్టెర్న్. విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు అంటే మనకి ఇక్కడ జర్మనీ దేశస్థుడు. ఇది కూడా చదువుకున్నాం. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? MA/CA × 100 కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. MA/CA × 100. AC ఇక్కడ ఇచ్చాడు చూడండి, AC ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ MA/CA × 100. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10, మానసిక వయస్సు 8 సంవత్సరాలు అయితే అతని IQ ఎంత అంటే మానసిక వయస్సు ఎంత 8 శారీరక వయస్సు 10 × 100. అప్పుడు 10 10ల 100 అవుతుంది కాబట్టి అప్పుడు 8 10ల 80 అనమాట, 80 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చదివిన బిట్స్ మాత్రమే చేద్దాము. ఇక్కడ నుంచి మనం చదివిన బిట్స్ ఉన్నాయి. ప్రజ్ఞా విభాజన గురించి చెప్పింది ఎవరంటే మనకి ఎవరు? టెర్మన్ మెర్రిల్. మూడుల యొక్క IQ ఫస్ట్ మనకి MBA కాబట్టి మూడుల యొక్క IQ ఎంత? 0 to 20 అనమాట. నెక్స్ట్ బుద్ధిహీనులు వచ్చేసరికి MB సెకండ్ A కాబట్టి 20 to 50. నెక్స్ట్ MBA అంటే అల్పబుద్ధి ప్రజ్ఞ అంతా ఇప్పుడు మనకు అవుద్ది 20 యాడ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ 50తో అనేది కాబట్టి అదే 50 to 70 అనమాట. నెక్స్ట్ తెలివి తక్కువ వారి యొక్క IQ TS కాబట్టి మనకి ఇక్కడ 70 to 90 అనమాట. తెలివి తక్కువ వారు 70 to 90. సాధారణ ప్రజ్ఞావంతులు లేదా సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. సాధారణ లేదా సగటు మనకు అత్యధికంగా ఉన్నవాళ్ళు సగటు ప్రజ్ఞావంతులు అంటే 100 అనేది మనకి ఉండాలి మధ్యలో. కాబట్టి మనకి ఇక్కడ TS అంటే 90 తర్వాత ఇక్కడ 90 to 7 ఎంత వచ్చింది? 90 to 110 అనమాట. నెక్స్ట్ ఉన్నత ప్రజ్ఞావంతులు మనకి ఉన్నత ప్రజ్ఞావంతులు ఇక్కడ ఏంటంటే చూడండి ఆప్షన్ 110 to 120 అనమాట. ఇది 110 to 120, 90 to 110, 70 to 90, 50 to 70 ఇచ్చాడు. అంటే మనకి ఉన్నత ప్రజ్ఞావంతులు ఫస్ట్ మనకి ఉన్నత ప్రజ్ఞావంతులు ఎంత వస్తుంది మనకి యాక్చువల్గా ఇప్పుడున్న న్యూ బుక్ ప్రకారం అయితే మనకి 110 to 130 రావాలి. కానీ ఆప్షన్లో మనకి 110 to 130 అనేది ఇవ్వలేదన్నమాట. 110 to 120 ఇచ్చాడు కానీ 110 to 130 ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం పెడతామంటే పాతది మనం గుర్తు తెచ్చుకుంటే ఎంత వస్తుంది మనకి? 110 to 119 ఒక 9 యాడ్ అయింది మనకి ఇక్కడ ఉంది. ఉన్నత ప్రజ్ఞావంతుల దగ్గర మాత్రం మనకి 9 అనేది యాడ్ అయింది. మిగతా అన్నిటి దగ్గర కూడా 19 యాడ్ అయ్యిందని మనం ఇక్కడ చదువుకున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి మనకి అన్నిటి దగ్గర 19 యాడ్ అయ్యి వచ్చి 20 గ్యాప్ అనమాట. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏంటి 9 మాత్రమే యాడ్ అయింది. అదేంటి? ఉన్నత ప్రజ్ఞావంతులు. ఈ బుక్ ప్రకారం అయితే మనకి 110 to 130 రావాలి. 110 to 130 ఆప్షన్లో ఇవ్వలేదు. అప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి? మనకి నియర్గా మనకి ఏముంది? 110 to 119 అంటే 120 ఉంది. 110 to 120 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అనమాట. ఉన్నత ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ అత్యున్నత ప్రజ్ఞావంతులు. అందుకే మనం రెండు కూడా నేర్చుకోవాలి, ఓల్డ్ అండ్ న్యూ. ఈ విధంగా ఇస్తే మళ్ళీ వెరీ సుపీరియర్ అనమాట. IQ అంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటే ఉన్నత ప్రజ్ఞావంతులు తరువాత కదా, UAP అన్నాం కదా, ఉన్నత ప్రజ్ఞావంతులు తరువాత అత్యున్నత ప్రతిభావంతులు. కాబట్టి మనకి కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ప్రజ్ఞావంతులకి 130 to 150. కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకి 130 to 150 రావాలి. 130 to 150 ఇక్కడ ఆప్షన్లో ఉందా? 130 to 150 అయితే మనకి ఇక్కడ ఆప్షన్లో లేదు. అప్పుడు ఓల్డ్ దాని ప్రకారము ఎలా ఉంది మనకి? ఓల్డ్ దాని ప్రకారం అయితే మనకి 120 to 139 అత్యున్నత, 140 పైన ప్రతిభావంతులు కదా. అప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఇది చూడండి 120 to 139 అంటే 140 అంటే ఈ మధ్యన బిట్వీన్ కాబట్టి మనం ఇక్కడ అత్యున్నత ప్రజ్ఞావంతులు థర్డ్ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడైతే మనకి 150 అబవ్ ఉంది. న్యూ టెక్స్ట్ బుక్లో 150 అబవ్, కానీ ఇక్కడ 150 అనేది ఆప్షన్స్లో లేదు. 140 అబవ్ ఇచ్చాడు. 140 అబవ్ కూడా ఉంది కాబట్టి మనకి 140 అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సమాజంలో ఎక్కువ మంది ఏ ప్రజ్ఞావంతులు అంటే మనకి తెలుసు. సమాజంలో ఎక్కువ మంది ఎవరు? సగటు ప్రజ్ఞావంతులు. 70 అంతకన్నా తక్కువ IQ గలవారిని ఏమంటారంటే మందబుద్ధులు అని అంటారు. ఇంతేనండి బిట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.